ధనస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ ధనుసు రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మ రాశి నుంచి చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి రాహు, అష్టమ స్థానంలోకి కేతువు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన సప్తమ స్థానంలో సంచారము, అంటే మిథున రాశిలో. జూన్ 1వ తేదీ తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజుల పాటు సవ్య మార్గంలో సంచారం చేసి అగైన్ సంవత్సరం చివరిలో వక్రించి కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాలు, అలానే రాహు కేతు బలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. ముఖ్యంగా మన జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ టైం అంతా కూడా మన జీవితం అనేది సాఫీగా సాగుతూ ఉంటుంది, స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా, స్ట్రగల్ లేకుండా చాలా స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ జాతకుడు రెట్టింపు ఫలితాలని అందుకుంటాడు, అనుభవిస్తాడు. ఆ సమయంలో గురుబలం లేకపోయినా కూడా శుభ ఫలితాలనే పొందుకుంటాడు. అదే మన జన్మజాతక రీత్యా పాపగ్రహాల ఒక దశాభుక్తి జరుగుతున్నప్పుడు లైఫ్ అనేది స్మూత్ గా ఉండదు. చాలా డిస్టర్బెన్సెస్ గా, చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఊపిరి పీల్చుకోగలుగుతాము ఆ గురుబలం ఉన్నన్ని రోజులు. అంటే మేజర్‌గా గోచారం ద్వారా ఈ గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. ఇంకా మీరు చూస్తూ ఉంటారు గోచారంలో ఈ ఒక రాశిల వాళ్ళకి ఈ సంవత్సరం ఈ ఒక గజకేసరిగం పట్టబోతుంది. లేదా ఈ ఒక రాశిల వాళ్ళకి ఈ ఒక మాసంలో విపరీత రాజయోగము, శుక్రమహాదశ పట్టబోతుంది అని చూస్తూ ఉంటారు. అవేవి కూడా గోచారంలో వర్తించవు. అవి మన జన్మజాతక రీత్యా ఉంటేనే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు అవి యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తారు. గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. శుక్రమహాదశ కూడా అందరికీ యోగ ఫలితాలు ఇవ్వదు. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయం గమనిస్తే సి అర్ధాష్టమ శని, చతుర్థ స్థానంలో శని. చతుర్థ స్థానం అంటే ఏంటి? కంఫర్ట్, హ్యాపీనెస్, గృహంలో ఒక హ్యాపీనెస్, తల్లితో హ్యాపీనెస్, మానసిక ప్రశాంతత, వెహికల్ రిలేటెడ్ మంచి వెహికల్ కొనుగోలు చేయడము, వెహికల్ రిలేటెడ్ కూడా మనం చతుర్థ స్థానం నుంచి చూస్తాం. అలానే ప్రాపర్టీ రిలేటెడ్, చిన్న పిల్లలు ఉంటారు కదా, 5, 6, 7, 8, 9వ క్లాస్ చదువుకునే పిల్లలు, వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ ని కూడా ఈ ఒక చతుర్థ స్థానం ద్వారానే చూస్తాం. నవమ స్థానం అనేది హైయర్ ఎడ్యుకేషన్. అలానే మనం చేసే వృత్తిలో మనం ఎంతవరకు కంఫర్ట్ గా ఉంటాము, మనం ఎంతవరకు హ్యాపీగా ఉండగలుగుతాము, అలానే మన మానసిక ప్రశాంతత ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం చతుర్థ స్థానం నుంచి చూస్తాం. అలాంటి చతుర్థ స్థానంలోకి కర్మకారకుడు శని వచ్చినప్పుడు, జనరల్ గా చెప్పాలి అంటే చతుర్థ స్థానంలోకి శని వచ్చినప్పుడు అందరికీ కలిపి చెప్పాలి అంటే మానసిక ప్రశాంతత ఉండదు. తల్లితో విభేదాలు, తల్లి తండ్రి ఇద్దరితో విభేదాలు, ఆస్తికి ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో విభేదాలు, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కూడా సగం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి అదేదో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి స్ట్రక్ అయి ఉంటుంది ఆ అమౌంట్, అట్లాంటిది. అలానే ఇంట్లో ఒత్తిడులు, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎగైన్ అండ్ ఎగైన్ మారడము, అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలలో కావచ్చు. అలానే ఉద్యోగం చేసే చోటు కొలీగ్స్ యొక్క సపోర్ట్ లేకుండా ఉండడము, గందరగోళ పరిస్థితులు, మానసిక అశాంతి, అలానే ముఖ్యంగా వాహనంతో ఇబ్బందులు. ఏదైనా
అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెహికల్ రిలేటెడ్. ఒక బస్‌లో జర్నీ చేసేటప్పుడు గూడా భయము ఇట్లాంటిది. ఇలాంటి సమయంలోనూ కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళని కాస్తలో కాస్త మిమ్మల్ని రక్షిస్తున్నాడు అంటే అది సప్తమ స్థానంలో ఉంటున్న గురువు మాత్రమే. మార్చి 11వ తేదీ వరకు ఆయన వక్రించాడు. దాదాపు 3 మాసాలు. 3 మాసాలు ఆయన వక్రించాడు. బట్ మార్చి 11వ తేదీ వక్రత్యాగం చేశాడు. ఇక మీద మార్చి 11 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ చతుర్థ స్థలంలో ఉంటున్న అర్ధాష్టమ శని వలన ఇబ్బందులన్నీ తట్టుకునే శక్తి మీకు ఇస్తున్నదే ఈ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉంటే అవి కాస్త తగ్గుముఖమయ్యే ఆస్కారాలు, ఇంట్లో ఒత్తిడులు ఉన్నప్పటికీ మీకు ఆత్మస్థైర్యము, ధైర్యం వలన కాస్త వాటి నుంచి అధిగమించగలుగుతారు. అలానే ఆర్థిక విషయాలు రూపాయి మీకు వస్తూ ఉంటుంది ఈ సమయంలో. అలానే పెళ్లి కాని వాళ్ళకి కూడా కాస్త పెళ్లి అయ్యే ఆస్కారాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకు సఫలీకృతం వస్తుంది. అంటే మంచిగా ఉండబోతుంది. ఈ అర్ధాష్టమ శని వలన ఇబ్బందుల నుంచి ఆ ఇబ్బందులు ఎక్కువగా ఫీల్ కాలేరు ఈ సమయంలో. ఎందుకంటే గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అయితే జూన్ 1వ తేదీ అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తారు. అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికంగా జరిగే సంఘటనలు. మన ఎల్ఐసి డబ్బులు రావాలన్నా, మన భర్త ద్వారా లేదా మన భార్య ద్వారా వాళ్ళ తరపున మనకి ఏదైనా అమౌంట్ రావాలన్నా, ఏదైనా ప్రాపర్టీ రావాలన్నా అయోగ ఫలితాలు ఉండాలి. అష్టమ స్థానంలో ఏదైనా బలిష్ట గ్రహం ఉండాలి. అలానే కొంతమందికి సర్జరీ జరుగుతూ ఉంటాయి, ఆపరేషన్స్. అంటే భూమి లోపల ఏముందో తెలియదు. మనకి బాడీ లోపల ఏముందో మనకి తెలియదు. డాక్టర్ కోస్తేనే అర్థమవుతుంది. అంటే అష్టమ స్థానంలో గనక మంచి బలిష్టమైన కుజుడు, చంద్రుడు కలిసి ఉంటే మంచి సర్జన్లు అవుతారు. అలాంటి వాళ్ళు డాక్టర్స్. మంచి ఎక్స్‌పర్ట్ సర్జరీ చేసేవాళ్ళు అవుతారు. కొన్ని వర్డ్స్ తెలుగులో ప్రొనౌన్సియేషన్ రాదండి నాకు. చాలా కష్టపడుతున్నాను. ఏదైనా రాంగ్ ఉంటే క్షమించండి. అలాంటి అష్టమ స్థలంలోకి గురు ఒక ప్రవేశం. గురు అంటే ఏంటి? జీవకారకుడు, ధనకారకుడు, స్పిరిచువాలిటీ పెంచే గ్రహము, ఎక్స్‌పాన్షన్ ప్లానెట్. ఏది ఇస్తే దాన్ని ఎక్స్‌పాన్షన్ చేస్తూ వెళ్తాడు. అది ఏది ఇచ్చినా మన జాతకరీత్యా శుభకారకుడయ్యి, జాతకరీత్యా ఆయన శుభుడే. బట్ జాతకరీత్యా శుభుడా, అశుభుడా అనేది డిపెండ్స్ ఆన్ మన జాతకం. జాతకరీత్యా శుభుడు అయ్యి మంచి స్థానంలో ఉంటే డబ్బు పరంగా ఎక్స్‌పాన్షన్ చేస్తూ ఉంటాడు. అదే 6వ స్థానంలో బలహీన స్థితిలో ఉంటే అప్పులు చేస్తూ పోతూనే ఉంటాడు ఆ మనిషి. ఆరోగ్య విషయాలు కూడా అంతే. వచ్చిందా రోగము వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. అలాంటిది. అంటే ఎక్స్‌పాన్షన్ ప్లానెట్. ఏది ఇస్తే దాన్ని విస్తరిస్తూ వెళ్తాడు. అలాంటి ఒక ప్లానెట్ అష్టమ స్థానంలోకి సంచారం. అష్టమ స్థానంలో సంచారం చేస్తూ గురు దృష్టి ఎక్కడ పడుతుంది? మీ రాశి నుంచి ద్వితీయ స్థానం మీద, మీ రాశి నుంచి చతుర్థ స్థానం మీద ఆయన దృష్టి పడుతుంది. అలానే మీ రాశి నుంచి లాభస్థానం మీద పడుతుంది. 12వ స్థానం మీద. ఇక్కడ ముఖ్యంగా కౌటుంబిక విషయాలలో ఎక్కువ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కౌటుంబిక విషయాలలో చిక్కులు ఏర్పడతాయి. డిస్టర్బెన్సెస్‌కి గురి అవుతారు, క్రియేట్ చేస్తుంది. అలానే ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా లిటిగేషన్స్ గనక ఉంటే వాటి నుంచి మీరు బయటపడతారు. అలానే కొత్తగా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది. ఆకస్మికంగా కలిసి వస్తుంది. అలానే కొత్తగా వెహికల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది. తల్లితో విభేదాలు కాస్త తగ్గే ఆస్కారాలు ఉంటాయి. ఉన్న దాంట్లో ఆకస్మికంగా మానసిక తృప్తి కలుగుతుంది ఈ సమయంలో. బట్ కుటుంబ విషయాలలో అయితే డిస్టర్బెన్సెస్, ఆరోగ్య విషయాల్లో డిస్టర్బెన్సెస్, దేహం తూకం పెరగడము, ఫ్యాట్ పెరగడం లాంటిది, ఇట్లాంటివి. అలానే మన నివాసించే ప్రదేశం నుంచి బయట ప్రదేశానికి సంబంధించిన ఆస్తి కొనుగోలు, అక్కడ ఉన్న ఆస్తి ఇక్కడికి తేవాలి, ఇక్కడ మళ్ళీ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలతలు ఏర్పడతాయి. మొత్తానికి అష్టమ స్థానంలో ఉంటున్న గురువు వలన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బందులు, అలానే కౌటుంబిక విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అష్టమ స్థానంలోకి గురువు రాగానే అష్టకవర్గ బిందులు చెక్ చేసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే తీవ్రంగా ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్. 4, 5, 6 గనక ఉంటే అంత పెద్దగా ఉండదు. అంటే ఆకస్మికంగా జరిగే సూచనలు.
ధనకారకుడు కాబట్టి ఆకస్మికంగా ధనం ఇస్తాడు. ఆకస్మికంగా ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయవలసిన సందర్భాలు వస్తూ ఉంటాయి. బట్ డైలీ రొటీన్ లైఫ్‌లో డబ్బుకి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ఎల్ఐసి రావడము, మీ భర్త ద్వారా ఏదైనా డబ్బు రావడము ఇట్లాంటివుంటాయి. సో, మొత్తానికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అక్టోబర్ 31 తేదీ వరకు. అక్టోబర్ 31 తేదీ దాటిన తర్వాత అంటే జులై నుంచేనే ఆల్మోస్ట్ జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ గురువు దృష్టి మనకి శని మీద ఉన్నప్పటికీ జులై నుంచి శని వక్రించి సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఉద్యోగంలో మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం కోల్పోయే ఆస్కారాలు కూడా ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అక్టోబర్ 31 అంటే నవంబర్ దాటిన తర్వాత అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ సమయంలో అష్టమ స్థానంలో వక్రించి ఉంటాడు. ఈ సమయంలో ఆరోగ్యరీత్యా, ఫైనాన్షియలీ, ఉద్యోగరీత్యా చాలా స్ట్రెస్‌కి గురి అవుతారు. ఇక ధనుసు రాశిలో పుట్టిన మూల నక్షత్రం 4 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18 నుంచి అక్టోబర్ 31 తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం చేసే ఈ సమయంలోనూ కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ అని అనిపించదు. అలానే శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా శని వలన కూడా వీళ్ళకి అంత పెద్దగా డిస్టర్బెన్సెస్ అని అనిపించదు. అలానే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు గురు సంచారం అనేది ఓన్లీ చూడండి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కదా! మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. బట్ మూల నక్షత్రం వాళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేసినప్పటికీ అంతగా అనుకూలంగా ఉండదు. అదే మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 19 తేదీ తర్వాత మళ్ళీ వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 జాగ్రత్తలు తీసుకోవాలి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం అనుకూలిస్తుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులకు గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 అలానే అక్టోబర్ 31 తేదీ తర్వాత అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే అనుకూలిస్తుంది. ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అన్ని నక్షత్రం వాళ్ళు కూడా మృత్యుంజయ మంత్రము అలానే ఓం నమ శివాయ ఎన్ని వేల సార్లు రోజుకి చదువుకుంటూ ఉంటారు. మార్నింగ్ లేచిన తర్వాత కూర్చొని చదువుకోవాలి. జపమాల తీసుకొని ఎంత చేస్తారో మీకు అంత అనుకూలతలు ఏర్పడతాయి. అంటే అనుకూలతలు మీన్స్ వచ్చే ఇబ్బందుల నుంచి మీరు కాస్త రిలీఫ్ పొందుకోగలుగుతారు. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఏది చెప్పరాదు, నేను చెప్పాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.